అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్కి ఎలాంటి అంటే అంబేద్కర్కి వ్యతిరేకంగా అన్ని పనులు చేసింది అని అంటున్నారు. దానికి ఏమంటారు? చూడండి, కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా ప్రాధాన్యత ఇచ్చింది అంబేద్కర్కే. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ని చేసి అంబేద్కర్ కాన్స్టిట్యూషన్కి ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీయే. అంబేద్కర్ రూపొందించిన అన్ని విధానాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది గతంలో. ఎస్సీ ఎస్టీ ఆయన ఏమైతే కాన్స్టిట్యూషన్ రూపొందించాడో అన్ని విధానాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఇందులో ఎక్కడ ఏం అమలు చేయలేదని బీజేపీ పార్టీ అంటుంది. బీజేపీ పార్టీలో మంత్రులు అగ్రవర్ణాల వాళ్ళే, పెద్ద పెద్ద స్థాయిలో అగ్రవర్ణాల వాళ్ళు. ఎస్సీ ఎస్టీలు ఎక్కడున్నారు? వారు ఎవరికి పదవులు ఇచ్చారు? నాకు చెప్పండి. భారతదేశంలో ఇన్ని చోట్ల వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ మంత్రులు ఉన్నారా? ఒకసారి అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ మంత్రులు ఉన్నారా? వాళ్ళ అనుకూలమైన ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ మంత్రులు లేరు. మా దగ్గర మా ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయితే వస్తుందో అక్కడ తప్పకుండా ఒక ఎస్టీ మంత్రి ఉంటాడు. మంత్రి కానీ ఎమ్మెల్సీ కానీ ఉంటాడు. వాళ్ళు అట్లాంటి ఏమి లేదు కదా. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, గతంలో కనుక చూసుకున్నట్లయితే గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అంబేద్కర్ని ఎలా కూడా గౌరవించలేదు, పార్లమెంట్లో ఒక ఫోటో పెట్టలేదు. కానీ మేము వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఫోటో పెట్టాము, భారతరత్న ఇచ్చాము అంబేద్కర్కి అని చెప్తున్నారు. చూడండి, భారతరత్న ఇవ్వడం అనేది మీ వ్యక్తిగత అభిప్రాయం. అది మేము కూడా అంబేద్కర్కు కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల నుంచి గౌరవం ఇస్తూనే ఉంది. కేవలం ఒక అంబేద్కర్ బొమ్మ పెట్టడం వల్ల మీకు విశ్వసనీయత ఉందని ప్రజలు ఎందుకు గమనించాలి? అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా గౌరవించింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చమని చెప్పింది మోడీ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చమని చెప్పింది బీఆర్ఎస్. ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన గనులు వీళ్ళే. ఏనాడైనా కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చమని చెప్పిందా? ఆయన రచించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా అమలు పరుస్తూ ఉంది. దీంట్లో రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు కదా. ఈ రోజు కూడా వాళ్ళు హిందుత్వ పేరుతో, ముస్లిం పేరుతో రాజ్యాంగాన్ని మార్చమంటున్నారు. కానీ అంబేద్కర్కి ఇట్లాంటిది ఇష్టం లేదు కదా. అందరు కలిసి బ్రతకమని చెప్పాడు, కానీ వీళ్ళు విభజించి పాలిస్తున్నారు బీజేపీ వాళ్ళు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వక్ఫ్ చట్టం ఏదైతే వచ్చిందో ఆ వక్ఫ్ చట్టం బిల్లు పాస్ అయిన తర్వాత రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడమే కాదు, ఆయన ముస్లింస్లకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు, హిందువులకి ఎలాంటి సపోర్ట్ చేయలేదని మాట్లాడుతున్నారు. చూడండి, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో హిందువులు ఎంత వరకు పోరాడారో ముస్లింలు కూడా అంతవరకే పోరాడారు. సో